ఇటీవలే 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా ఫలితాల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. సామాన్యులు సైతం ఎమ్మెల్యేలు అయ్యారు. రాజకీయ నేతలను మట్టి కరిపించి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. మరికొంతమంది అయితే ఉద్దండులపై విజయకేతనం ఎగరవేసి ఆశ్చర్యపరుస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పోటీ చేయగా విజయం బీజేపీ అభ్యర్థి కాటేపల్లి వెంకట రమణారెడ్డిని వరించింది. అలాగే ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈశ్వరన్ షాహు అనే దినసరి కూలి 7 సార్లు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై 5,000కు పైగా ఓట్లతో గెలుపొందారు. అయితే భార్యపై భర్త గెలిచిన అరుదైన ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. సాధారణంగా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, సోదరి సోదరులు, మామ అల్లుళ్ళు లేదా కోడలు ఒకరిపై ఒకరు పోటీ చేయడం గురించి విన్నాం, చూసుంటాం. కానీ అతడు భార్యపై పోటీ చేసి గెలుపొందాడు. అతడి పేరు వీరేంద్ర సింగ్. రాజస్థాన్లోని షికార్ జిల్లాలోని దంతారాం గఢ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగాడు వీరేంద్రకు ప్రత్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేశారు ఆయన భార్య రీటా సింగ్. ఈ ఎన్నికల్లో వీరేంద్ర గెలుపొందారు, రీటా ఓడిపోయారు. మరో విచిత్ర ఘటన డోల్పూర్లో జరిగింది. సోదరుడిపై విజయం సాధించింది చెల్లెలు. డోల్పూర్లో కాంగ్రెస్ నుండి బరిలోకి దిగారు శోభారాణి కుష్వాహా. బీజేపీ నుండి ఎన్నికల బరిలోకి దిగాడు ఆమె అన్నయ్య శివచరణ్ కుష్వాహా. అయితే ప్రజలు ఆమెకే పట్టం కట్టారు. ఇలా చెల్లెలు చేతిలో ఓడిపోయారు అన్నయ్య. ఇలాంటి అరుదైన వింతైన సంఘటనలు ఎన్నికల సమయంలో చోటు చేసుకోవడం విశేషం.